ఐపీఎల్ 2026 సీజన్‌లో రోహిత్ శర్మ దుమ్ము రేపుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏ మాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా 26 బంతులు 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 35 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ ఆటగాడు కూపర్ కనాలీని వెనక్కి నెట్టి ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆడుతున్న రోహిత్ శర్మ 5 సార్లు ఛాంపియన్ కెప్టెన్‌గా నిలిచినప్పటికీ ఎప్పుడూ ఆరెంజ్ క్యాప్ ధరించలేదు. అయితే ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో కోల్కతాపై 38 బంతుల్లో 78 పరుగులు, అలాగే ఇప్పుడు మ్యాచ్‌లో 35 పరుగులు, టోటల్ కలిసి 113 పరుగులతో అదరగొట్టాడు. దాంతో ప్రస్తుతం తను 56.5 సగటుతో ఉన్న రోహిత్ ఈ ఘనతను సాధించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. 38 ఏళ్ల వయసులో కూడా కుర్రాళ్లకు ధీటుగా బ్యాటింగ్ చేస్తూ తాను ఇంకా అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నానని నిరూపించుకున్నాడు. అయితే గత 19 సీజన్‌లుగా ఐపీఎల్‌లో కొనసాగుతున్న రోహిత్ శర్మకు 2013వ సీజన్ అత్యంత గుర్తుండిపోయేది. ఆ ఏడాదిలోనే ఆయన ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఆ సీజన్‌లో 19 ఇన్నింగ్స్‌లో 538 పరుగులు సాధించాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో రోహిత్ 500లకు పైగా మార్కును దాటడం అదే తొలిసారి. అదే చివరిసారి కూడా. అప్పట్లో మైకెల్ హస్సీ ఆరెంజ్ క్యాప్ గెలవగా రోహిత్ శర్మ 6వ స్థానంలో నిలిచాడు. కానీ ఈసారి సీజన్ ఆరంభంలోనే క్యాప్ అందుకోవడం విశేషం. అయితే హార్దిక్ పాండ్యా గైర్హాజరులో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు కదా! అయితే రోహిత్ శర్మకు వచ్చిన ఆరెంజ్ క్యాప్‌ని సూర్యకు ఇచ్చేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు. అయితే ఇది చూసిన చాలామంది నెటిజన్స్ ఏమంటున్నారో తెలుసా? తన కెప్టెన్సీని ఈ టీ20 ఫార్మాట్ నుంచి సూర్యకి ఎలా అయితే ఇచ్చాడో ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ కూడా అలాగే ఇచ్చాడు. ఏదైనా కెప్టెన్ అంటే కెప్టెనే అంటున్నారు. మరి ఒక కెప్టెన్ ఇంకొక సబ్ కెప్టెన్‌కి ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇది చూసిన ఇంకొంతమంది నెటిజన్స్ టీ20 ఫార్మాట్‌కి సూర్య ఉండటమే కరెక్ట్ కెప్టెన్‌గా అని కూడా అంటున్నారు.